భారతదేశంలో అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 హాలీవుడ్ సినిమాల గురించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. భారతదేశంలో అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 హాలీవుడ్ సినిమాల గురించి వివరంగా చర్చిద్దాం. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ లో ఎంత వసూలు చేశాయి, ఎందుకు ఇంత పెద్ద హిట్ అయ్యాయి, మరియు ఈ సినిమాలను మీరు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూడవచ్చో కూడా తెలుసుకుందాం. సో రెడీగా ఉన్నారా? అయితే ప్రయాణం మొదలు పెడదాం. భారతీయ సినిమా అనగానే మనకు బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ వంటి ఇండస్ట్రీలు గుర్తొస్తాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా హాలీవుడ్ సినిమాలు కూడా భారతదేశంలో భారీ స్థాయిలో ప్రజాదరణ పొందుతున్నాయి. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, గ్రిప్పింగ్ స్టోరీలు మరియు హై బడ్జెట్ ప్రొడక్షన్లతో హాలీవుడ్ సినిమాలు భారతీయ ఆడియన్స్ను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్లో కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ రోజు మనం అలాంటి టాప్ 10 హాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడబోతున్నాం. అవి భారతదేశంలో అత్యధిక వసూలు సాధించాయి. అంతేకాదు ఈ సినిమాలను మీరు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడవచ్చో కూడా తెలుసుకుందాం. అయితే మనం టాప్ 10 నుండి మొదలు పెడదాం. మన లిస్ట్లో 10వ స్థానంలో ఉన్న సినిమా జురాసిక్ వరల్డ్. ఈ సినిమా 2015లో రిలీజ్ అయింది మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. భారతదేశంలో కూడా ఈ సినిమా దాదాపు 101 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా జురాసిక్ పార్క్ సిరీస్ లో భాగంగా వచ్చిన ఒక రీబూట్. కథలో ఒక భారీ థీమ్ పార్క్ లో డైనోసార్లు పెంచుతారు. కానీ ఒక జన్యుపరంగా మార్పు చేయబడిన డైనోసార్ తప్పించుకొని అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. క్రిస్ ప్రాట్, బ్రైస్ డల్లాస్ హూవార్డ్ నటించిన ఈ సినిమా దాని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ మరియు థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. భారతదేశంలో ఈ సినిమా ఎందుకు హిట్ అయిందంటే డైనోసార్ల గురించి సినిమాలు ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉంటాయి. ముఖ్యంగా యువత మరియు పిల్లలు ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడ్డారు. ఈ సినిమాను మీరు నెట్ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. 9వ స్థానంలో ఉన్నది ఫ్యూరియస్ 7. ఈ సినిమా 2015లో రిలీజ్ అయింది మరియు భారతదేశంలో 108 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్లో 7వ చిత్రమైన ఈ సినిమా యాక్షన్ మరియు కార్ రేసింగ్ అభిమానులకు ఒక విందు. విన్ డీజల్, పాల్ వాకర్, డ్వేన్ జాన్సన్ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా పాల్ వాకర్ మరణం తర్వాత రిలీజ్ అవడంతో ఎమోషనల్ టచ్ కూడా కలిగి ఉంది. ఈ సినిమాలోని కార్ చేజ్ సీన్స్, స్టంట్స్ మరియు హై యాక్షన్ భారతీయ ఆడియన్స్ ను ఎంతగానో ఆకర్షించాయి. అంతేకాదు ఈ సినిమాలోని సీ యూ అగైన్ అనే పాట కూడా ఒక గ్లోబల్ హిట్ గా నిలిచింది. మరియు ఈ సినిమాని మీరు నెట్ఫ్లిక్స్ మరియు జియో హాట్స్టార్ లో చూడవచ్చు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ. 8వ స్థానంలో ఉన్నది ది జంగల్ బుక్. ఈ సినిమా 2016లో రిలీజ్ అయింది మరియు భారతదేశంలో దాదాపు 188 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా రూడ్వార్డ్ క్లిప్పింగ్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది మరియు డిస్నీ యొక్క లైవ్ యాక్షన్ అడ్వెంచర్ గా నిలిచింది. మౌగ్లీ అనే అబ్బాయి అడవిలో జంతువులతో కలిసి జీవించే కథ ఇది. నీల్ సేథి మౌగ్లీ పాత్రలు నటించాడు మరియు బగీరా, బాలు, షేర్ ఖాన్ వంటి పాత్రలకు బెస్ క్లింగ్స్, బిల్ ముర్రే, ఇద్రాస్ ఎల్బా వంటి స్టార్స్ వాయిస్ ఇచ్చారు. ఈ సినిమా భారతదేశంలో హిట్ కావడానికి ఒక పెద్ద కారణం దాని భారతీయ నేపథ్యం. ఈ కథ భారతదేశంలోని అడవుల్లో జరుగుతుంది. ఇది భారతీయ ఆడియన్స్ తో ఒక ఎమోషనల్ కనెక్షన్ ను సృష్టించింది. అంతేకాదు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇది ఆస్కర్ అవార్డు కూడా గెలుచుకుంది. ఈ సినిమాను మీరు జియో హాట్స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. 7వ స్థానంలో ఉన్నది ది లయన్ కింగ్ 2019. ఈ సినిమా డిస్నీ యొక్క క్లాసిక్ యానిమేటెడ్ ఫిల్మ్ యొక్క లైవ్ యాక్షన్ రీమేక్. ఈ సినిమా భారతదేశంలో 190 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సింబా అనే సింహపు పిల్ల యొక్క కథ ఇది. అతని తండ్రి ముఫాసా మరణం తర్వాత తన రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పోరాడతాడు. ఈ సినిమాకు డొనాల్డ్ గ్లోవర్, బియాన్స్, జేమ్స్ ఎర్లా జోన్స్ వంటి స్టార్స్ వాయిస్ ఇచ్చారు. సినిమా భారతదేశంలో హిట్ కావడానికి కారణం దాని యూనివర్సల్ స్టోరీ మరియు అద్భుతమైన విజువల్స్. డిస్నీ అభిమానులు ముఖ్యంగా 90లలో ది లయన్ కింగ్ యానిమేటెడ్ వర్షన్ ను చూసిన వారు ఈ రీమేక్ ను చూడడానికి థియేటర్లకు వెళ్లారు. ఈ సినిమాను మీరు జియో హాట్స్టార్ లో చూడవచ్చు. 6వ స్థానంలో ఉన్నది జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్. ఈ సినిమా 2018లో రిలీజ్ అయింది మరియు భారతదేశంలో 192 కోట్ల రూపాయలు వసూలు చేసింది. జురాసిక్ వరల్డ్ సిరీస్ లో 2వ చిత్రమైన ఈ సినిమా డైనోసార్లను ఒక ద్వీపం నుండి రక్షించే ప్రయత్నంలో జరిగే సాహసాల గురించి చెప్తుంది. క్రిస్ ప్రాట్ మరియు బ్రైస్ డల్లాస్ హూవార్డ్
మళ్ళీ తమ పాత్రలో కనిపించారు. ఈ సినిమా భారతదేశంలో విజయవంతం కావడానికి కారణం జురాసిక్ వరల్డ్ సిరీస్ కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్. అంతేకాదు ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ మరియు విఎఫ్ఎక్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను మీరు నెట్ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. 5వ స్థానంలో ఉన్నది అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. ఈ సినిమా 2018లో రిలీజ్ అయింది మరియు భారతదేశంలో 222 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఎంసీయూలో ఒక మైలురాయిగా నిలిచిన ఈ సినిమా అవెంజర్స్ హీరోలు థానోస్తో పోరాడే కథను చెప్తోంది. రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ హెమ్స్వర్త్, క్రిస్ ఏవాన్స్, స్కార్లెట్ జోహాన్సన్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా భారతదేశంలో హిట్ కావడానికి కారణం మార్వెల్ సినిమాలకు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్. ఈ సినిమాలోని భారీ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ మరియు థానోస్ పాత్ర ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను మీరు జియో హాట్స్టార్ లో చూడవచ్చు. 4వ స్థానంలో ఉన్నది స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. ఈ సినిమా 2021లో రిలీజ్ అయింది మరియు భారతదేశంలో 225 కోట్ల రూపాయలు వసూలు చేసింది. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ గా నటించిన ఈ సినిమా మల్టీవర్స్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో టోబీ ముగ్వేర్, ఆండ్రూ గార్ఫీల్డ్ వంటి పాత స్పైడర్ మ్యాన్ నటులు కూడా కనిపించారు. ఇది ఫ్యాన్స్ కు ఒక భారీ సర్ప్రైజ్. ఈ సినిమా భారతదేశంలో హిట్ కావడానికి కారణం స్పైడర్ మ్యాన్ పాత్రకు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ మరియు మల్టీవర్స్ కాన్సెప్ట్. ఈ సినిమాను మీరు నెట్ఫ్లిక్స్ మరియు సోనీ లివ్ లో చూడవచ్చు. 3వ స్థానంలో ఉన్నది డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. ఈ సినిమా 2022లో రిలీజ్ అయింది మరియు భారతదేశంలో 230 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్ డాక్టర్ స్ట్రేంజ్ గా నటించిన ఈ సినిమా మల్టీవర్స్ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాలో ఎలిజబెత్ ఓల్సెన్ వాండా పాత్రలో కనిపించింది. ఈ సినిమా భారతదేశంలో హిట్ కావడానికి కారణం మార్వెల్ సినిమాలకు ఉన్న క్రేజ్ మరియు మల్టీవర్స్ కాన్సెప్ట్ కు ఆడియన్స్ ఆకర్షణ. ఈ సినిమాను మీరు జియో హాట్స్టార్ లో చూడవచ్చు. 2వ స్థానంలో ఉన్నది అవెంజర్స్ ఎండ్ గేమ్. ఈ సినిమా 2019లో రిలీజ్ అయింది మరియు భారతదేశంలో 373 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక ఎపిక్ క్లైమాక్స్ గా నిలిచిన ఈ సినిమా అవెంజర్స్ హీరోలు థానోస్ ని ఎదిరించిన కథను చెప్తోంది. రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఏవాన్స్, మార్క్ రఫెల్లో, క్రిస్ హెమ్స్వర్త్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా భారతదేశంలో హిట్ కావడానికి కారణం మార్వెల్ సినిమాలకు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ మరియు ఈ సినిమా ఒక గ్రాండ్ క్లైమాక్స్ కావడం. ఈ సినిమాను మీరు జియో హాట్స్టార్ లో చూడవచ్చు. అండ్ ఫైనలీ మన లిస్ట్ లో నంబర్ 1 స్థానంలో ఉన్నది అవతార్ ది వే ఆఫ్ వాటర్. ఈ సినిమా 2022లో రిలీజ్ అయింది మరియు భారతదేశంలో 484.36 కోట్ల రూపాయలు వసూలు చేసింది. జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అవతార్ సినిమాకు సీక్వెల్. ఈ సినిమా పండారో అనే గ్రామంలో జరిగే సాహసాలను చెబుతుంది. ఇందులో జాక్ సూలీ మరియు అతని కుటుంబం కథ ప్రధానంగా ఉంటుంది. సామ్ వర్థింగ్టన్, జో సాల్డానా, కేట్ విన్స్లెట్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా భారతదేశంలో హిట్ కావడానికి కారణం దాని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ మరియు 3D టెక్నాలజీ. ఈ సినిమాను థియేటర్లో చూసిన ఆడియన్స్ దాని విజువల్ గ్రాండియర్ను ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ సినిమాను మీరు జియో హాట్స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి మన భారతదేశంలో అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 హాలీవుడ్ సినిమాలు. ఈ సినిమాలు భారతీయ ఆడియన్స్ ను ఎందుకు ఆకర్షించాయంటే వాటిలోని అద్భుతమైన విజువల్స్, గ్రిప్పింగ్ స్టోరీలు మరియు హై క్వాలిటీ ప్రొడక్షన్. ఈ సినిమాలను మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్, సోనీ లివ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడవచ్చు. ఈ లిస్ట్లో చూడాల్సిన మరో సినిమా గురించి చెప్పాలనుకుంటున్నారా? కామెంట్స్లో తప్పక చెప్పండి. మరియు ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బాయ్.